ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన 34 స్థానాలు. ఈ 68 స్థానాల మీద మీ అంచనా ఏంటి? అంటే పార్లమెంట్ వైజ్గా చెప్పమంటారా? కాదు గీత అంటే నాకు ఎలాగైనా సరే ఉభయ జిల్లాల్లో ఇన్ని స్థానాలు ఉన్నాయండి. ఉమ్మడి జిల్లాల్లో ఇన్ని స్థానాలు ఉన్నాయి. అవును సార్. ఇన్ని స్థానాలు అంటే 68 స్థానాలు. 68 స్థానాల్లో వాళ్ళకెన్ని వీళ్ళకెన్ని? శ్రీకాకుళం ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఈయన చెప్పినట్టు ప్రవీణ్ గారు చెప్పినట్టు అరౌండ్ హెచ్ఆర్ల ఇస్ డౌట్ అండి. హెచ్ఆర్లో ఒకటి కానీ తీసేస్తే దగ్గర ఒక 6 కాన్స్టిట్యుయెన్సీస్ అండి. యాజ్ ఫార్ యాజ్ ఈ మన విజయనగరం కాన్స్టిట్యుయెన్సీ కానీ తీసుకుంటే, విజయనగరం ఎంపీ కనుక తీసుకుంటే చీపురుపల్లి ఒకటి అండ్ ఇది గజపతి నగరం ఒకటి, రైట్. అండ్ అరకు దగ్గరికి వచ్చేసరికి పాడేరు, అది ఒకటే తెలుగుదేశంకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది కమింగ్ టు విశాఖపట్నం అనేసరికి మన ప్రసాద్ గారు చెప్పినట్టు 7కి 7 కూడా స్వీప్ అయ్యేటటువంటి పాసిబిలిటీ ఉంది. 7కి 7 కూడా. ఏదో వైజాగ్ నార్త్ ఏమో టైట్గా ఉంది, సౌత్ ఏమో టైట్గా ఉంది, అట్లాగే ఏమీ లేదండి. ఇవన్నీ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద పోస్ట్ ఎలక్షన్ అండి. అది కమింగ్ టు అనకాపల్లి అనేసరికి మాడుగులు ఒక్కటే వాళ్ళకి కొద్దిగా ఫేవర్గా ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయినేమో అక్కడ సీటు చేంజ్ అయింది కదా, ముచ్చలనాయుడు గారు ఏమో అక్కడికి అనకాపల్లి ఎంపీ కింద పోటీ చేయడం, వాళ్ళ అమ్మాయి ఏమో ఇక్కడ పోటీ చేయడం, దీంతో వచ్చే ఆ ఒక్క సీటు కూడా పోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. అండ్ కమింగ్ టు కాకినాడ కాన్స్టిట్యుయెన్సీ అండి, అంటే అనకాపల్లి అనకాపల్లి 7కి 7 బిఫోర్ ఎలక్షన్, అనకాపల్లి 7కి 7 కూటమికి ఫుల్ స్వీప్ అండి. కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉందండి. కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అది సో 26 అవుతున్నాయి. రైట్. ఇక మనం ఉభయ గోదావరి జిల్లాలకు వద్దాం. కాకినాడ జిల్లా చెప్పండి. కాకినాడ పార్లమెంట్. కాకినాడ ఎస్ ఒక్కటే మన తుని ఒక్కటే కొద్దిగా డౌట్ అండి. ఇది మన తెలుగుదేశం పార్టీకి లూజ్ అయ్యేటటువంటిది తుని ఒకటి. ఓకే. అండ్ రిమైనింగ్ ఆల్ ద 6 కాన్స్టిట్యుయెన్సీస్ వీళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఓకే. రాజమండ్రి దగ్గరకు వచ్చేసరికి అనపర్తి సంథింగ్ విచ్ నీడ్ టు బి అబ్జర్వ్డ్ అండి. అంటే క్యాండిడేట్ ఎక్కడి నుండేమో అక్కడికి జంపింగ్ అయ్యింది కదా, ఇక్కడ మన ఫ్రమ్ ఇదేది మన అదే ఉండేమో బీజేపీలోకి ఏమో వెళ్ళిండు కదా. అమలాపురం ఎస్ ఇందాల ప్రవీణ్ గారు చెప్తే విన్నా. ఐ మీన్ ఇట్ మైట్ బి క్లీన్ స్వీప్ అండి. దట్ ఈస్ వాట్. ఓకే. రాజమండ్రి అయిపోయింది. నరసాపురం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది నరసాపురం